ముందు నుంచి కొంచెం అప్పుడు 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. బట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవన్నీ కేసెస్ వల్ల కొంచెం డిప్రెస్ అయిపోయాము. వస్తదా? రాదా? అన్నట్లు. బట్ అట్లనే కంటిన్యూగా ప్రిపరేషన్ స్టార్ట్ పెట్టాము. డైలీ ఎలా అంటే జీఎస్ నార్మల్‌గా మాకు 2 సబ్జెక్ట్స్ పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1 ఆల్మోస్ట్ అందరికి ఉన్నట్లు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇలా ఈ పేపర్స్ ఉంటాయి. డైలీ ఈ జాబ్ ఖచ్చితంగా నేను కొడతా. నాకది ఉంది అన్నట్లు ఆ ప్రిపరేషన్, ఆ మోటివేషన్‌తోనే ముందుకు వెళ్తూ డైలీ మార్నింగ్ మొత్తం పేపర్ 2 చదివేదాన్ని. మా సబ్జెక్ట్స్ సోషియాలజీ, సోషల్ వర్క్, చైల్డ్ డెవలప్‌మెంట్, న్యూట్రిషన్ ఇవి మార్నింగ్ అంతా ప్రిపేర్ అవుతూ ఆఫ్టర్‌నూన్ నుంచి నైట్ వరకి జీఎస్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ మీన్‌వైల్ నాకు గ్రూప్ 2, గ్రూప్ 3 వీటికి కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ పడతది. వాటికి కూడా ప్రిపేర్ అవుదాం అన్నట్టు. యాక్చువల్‌గా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎస్ఐ అవి పడ్డప్పుడు నాకు డిగ్రీ లేదు. డిగ్రీ అంటే మాది యాక్చువల్‌గా 4 ఇయర్స్ డిగ్రీ కోర్సు. నోటిఫికేషన్స్ అన్నీ ముందే పడ్డాయి. అటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. నాకున్నది ఈఓకే నాకు ఓకే. ఈఓ ఎప్పుడు మా డిగ్రీ అయిపోయిన తర్వాత పడ్డది. సో, అట్లే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ అండ్ నా ప్రిపరేషన్‌లో నేను ఎక్కడ ఏ ఒక్క బిట్ పోవద్దు. ఇంగ్లీష్ మీడియం బుక్, తెలుగు మీడియం బుక్ మొత్తం సార్ బుక్స్. సార్‌దున్న ఇంగ్లీష్ మీడియం బుక్ తీసుకున్న, తెలుగు మీడియం బుక్ తీసుకున్న. సార్ హెల్ప్ చేశారు నాకు చాలా. ఓకే. బుక్‌లో ప్రతీది. ఒక్క బిట్ అటు పోవద్దు, ఇటు పోవద్దు. నేను ఒక బుక్ మిస్ చేశాను అనంటే నా పక్కన వాళ్ళు ఒక మార్క్ గెయిన్‌తో వాళ్ళు అదర్ దాన్ బుక్స్ సార్ మీకెలాంటి మోటివేషన్ ఇచ్చారు? సార్ లైక్ ఫాదర్. ఎట్లా అంటే ప్రతీదీ సార్ ఈ టాపిక్ నుంచి మాకు ఎలా అంటే ఇప్పుడు నార్మల్‌గా మనకి చదువుతాము. డిగ్రీలో సబ్జెక్ట్స్ ఉన్నాయి. అదంతా చదువుతాము. మనకు ఆ టాపిక్స్ తెలుస్తది. కానీ ఎక్కడి నుంచి క్వెషన్ పడతది. అది మనకి ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి క్వెషన్ పడతది, ఎట్లా పడతది, దేనిపైన అడుగుతాడు. ఇయర్స్ అడుగుతాడా, మ్యాచింగ్ అట్లా ఏం అడుగుతాడు అన్నది సార్‌తో మేము పర్సనల్‌గా సార్ క్లాస్‌లో కూడా చెప్పేవాడు. బట్ అందరికంటే మనమే ఫస్ట్ ఉండాలి అనేసి ఇంకా ఎక్సైట్‌మెంట్. సార్ ఎట్లా సార్‌ని ఫుల్ ఇట్లా బ్రెయిన్ తినేసి ఎక్కువ అడిగేవాళ్ళము. అంటే ఏ డౌట్ ఉన్నా గాని ఏ సార్ డౌట్ ఎలాంటి ఉన్నా చిరాకు పడకుండా ఎక్స్‌ప్లెయిన్ అస్సలు చేసేవారు. ఫుల్ సార్ మాట మాకు ఇట్లా ఫిక్స్ అయిపోయాదంటే వే ఆఫ్ చెప్పడం అనేది మాకు మంచిగా అర్థమయ్యేది. గుర్తుపెట్టుకునే వాళ్ళము. సార్ దగ్గరికెళ్ళినప్పుడు గూడా ఈవెన్ ఎప్పుడు కాల్ చేసినా సార్ లిఫ్ట్ చేస్తాడు. మిగతా ఫ్యాకల్టీ అట్లుంటారో లేదో తెలీదు. బట్ సార్ మాత్రం ఏ టైం కాల్ చేసినా అమ్మ చెప్పండి. ఇదే డౌట్ ప్రతిది క్లియర్‌గా చెప్పేవాడు సార్. మాకు చాలా హెల్ప్‌ఫుల్ అయింది.